ముందు నుంచే అనౌన్స్ చేసినట్లు అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఏప్రిల్ 2వ తారీఖున భారీ టారిఫ్లు అనౌన్స్ చేశారు. ఇప్పటి వరకు కూడా అంటే గత 3 నెలలుగా దేశాల మీద ఇండివిజువల్గా కంట్రీస్ మీద ఇండివిజువల్గా సెక్టర్స్ మీద ఆయన మాట్లాడారు, టారిఫ్స్ అనౌన్స్ చేశారు. అంటే మెక్సికో గురించి, కెనడా గురించి, చైనా గురించి, యూరోపియన్ యూనియన్ గురించి ఈ విధంగా విడివిడిగా మాట్లాడారు. అదేవిధంగా సెక్టర్ వైజ్ అల్యూమినియం, స్టీల్ ఇలా మాట్లాడారు. కానీ ఈసారి మాత్రం దాదాపు 180 దేశాల మీద టారిఫ్స్ విధించారనమాట. ఇప్పటి నుంచి అమెరికాకి ఎవరు ఏ ప్రోడక్ట్ అమ్మినా, అమెరికా ఏ ప్రోడక్ట్ ఇంపోర్ట్ చేసుకున్నా మినిమం 10% టారిఫ్స్ కట్టాల్సిందే. మినిమం టు మినిమం 10% ఉంది. 10% నుంచి 49% వరకు ఈ టారిఫ్లు రేంజ్ ఉందన్నమాట. అంటే అర్థం చేసుకోండి, భారీగా టారిఫ్స్ పెంచారు. ఆయన స్పీచ్లో ఏమన్నారు తెలుసా? ఇది అమెరికా లిబరేషన్ డే, అమెరికా ఈజ్ రీబార్న్, అమెరికా తిరిగి పుట్టిందని చెప్పి ఆయన ప్రకటించారు. ఇప్పటి వరకు కొన్ని దశాబ్దాలుగా అమెరికాను దోచుకున్నారు, అమెరికాను లూట్ చేశారు, అమెరికాని ప్లండర్ చేశారు. అది శత్రువులా మిత్రులా పక్కన పెడితే అందరూ అమెరికాను దోచేసుకున్నారని చెప్పారు. ఈరోజు చరిత్రలో మిగిలిపోద్ది. అమెరికన్ ఇండస్ట్రీ తిరిగి పుట్టినరోజు ఇది. ఎందుకంటే అమెరికా తన డెస్టినీ మళ్ళీ రీక్లెయిమ్ చేసుకుంటుందని చెప్పారు.